అర్థమైందా? ఇచ్చింది మీ బోడమ్మనే. ఎట్లిచ్చింది బోడమ్మ? ఓడమ్మ ఎట్లిచ్చింది? పోగానే బాబు కేసీఆర్ వంగని ఇచ్చిండా? ఎంతమంది చచ్చిపోయినరమ్మా? ఎన్ని గాథలు ఉన్నాయి తెలుసా? ముల్కీ తీసుకొని వచ్చింది. మా నాన్న ముల్కీ గురించి, మా నాన్న సర్వే డిపార్ట్మెంట్, తెలంగాణలో అణువణువు ఎక్కడుందో మా నాన్న చెప్పేది. ఈరోజు బాపు కేసీఆర్ కూడా ఉద్యమాలలో తెలంగాణలో ఎక్కడ ఏముందో చెప్పేది బాపు కేసీఆర్. మీరేంద్రా మీరు వచ్చిర్రు, నిన్న మొన్న వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఎట్లా వదిలిపెట్టిర్రు? 2014లో తెలంగాణను ఎట్లా వదిలిపెట్టిర్రు? ఈరోజు తెలంగాణ ఎట్లున్నది? ఈ 2 ఏళ్లలో తెలంగాణను 20 ఏళ్ళ కిందికి తీసుకొని పోయారు. సిగ్గుశరం ఉండి మాట్లాడాలి. బిడ్డ మళ్ళొకసారి మాట్లాడమంటే నాలుక కోసి పారేస్తా. ఎవరైనా పర్లేదు, కాంగ్రెస్ అయినా పర్లేదు, బీజేపీ అయినా పర్లేదు, బాపు కేసీఆర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడినంటే నాలుకే కోసి పారేస్తాము, గుర్తుపెట్టుకోండి. దోచుకున్నారు 10 సంవత్సరాలు అని చెప్పి కూడా మాట్లాడుతాను. దీనికి మీ రియాక్షన్? ఇక నాకు బండమూతులు ఇవాళ మాట్లాడలేను. దోచుకున్నారంటే ఎవడే నమ్మదా? మన అక్కదా? సోనియా గాంధీ ఈరోజు బాగుంది, కాంగ్రెస్ దీమని ఇచ్చిండ్రా మాకు? తెలంగాణ నంబర్ 1 చేసిండ్రు, బంగారు తెలంగాణ చేసిండ్రు. దోచుకొని ఎట్లా తింటారు? ఎక్కడికించి వస్తుంది? నువ్వు పంపించినవా? ఈ రైఫిల్ మాస్టర్కి ఎక్కడ గుంపు మేస్త్రి వాడు దోచుకుంటున్నాడు. దోచుకొని 2 ఏళ్ల నుంచి వాడు తింటుడు. ఈరోజు ప్రగతి పదంలో తీసుకొని వచ్చింద 3 లక్షల టన్నులు. అర్థమవుతుందా అమ్మ? గిన్నీస్ బుక్లో 3 లక్షల టన్నులు బియ్యం ఎట్లా పండుతాయి? ఒకప్పుడు కరువు కాటకాలలో వదిలిపెట్టిన తెలంగాణ ఈరోజు 3 లక్షల టన్నులు ఎట్లా పండింది? ఇప్పుడేమున్నది 2 ఏళ్లలో?